ఒక కప్పు సుజ్జి రవ్వ, దానికి మెత్తగా గ్రైండర్ కొట్టుకోవాలి. గ్రైండర్ అయిన తర్వాత ఒక హాఫ్ సీని, కొద్దిగా నూనె, కొద్దిగా పాలు వేసుకుని గ్రైండర్ కొట్టాలండి. దానికి గ్రైండర్ అయిన తర్వాత అది ఇంకొద్దిగా పాలు వేసేసి కొద్దిగా బ్యాటర్ ఏమో పతలాస వేయాలా. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పెరుగు, ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు వేసేసి కలపాలి. బ్యాటర్ కలుపుతూ ఉండాలండి, చూసుకుంటూ. కొద్దిగా పతలాగా వచ్చేటట్టు ఇంకొద్దిగా పాలు వేయాలి. బ్యాటర్ అంతా కలపాలండి. బాగా మిశ్రమం కలిపేసి కలుపుతూ ఉండాలి. ఇదో వీడియో చూసినట్టు చూడండి. కలుపుతున్నాం, కలపండి. అప్పుడు కేక్ తయారవుతుంది. ఇంకొద్దిగా ఒక హాఫ్ స్పూను వెనిలా ఎసెన్స్. ఇది వేస్తే కేకు సూపర్గా ఉంటుంది, వాసన బాగుంటుంది, స్మెల్ కూడా. బ్యాటర్ అంతా కలపడం అవుతుందండి. అంత మిక్స్ అయిన తర్వాత మనం కేక్ చేసుకుంటాము ఒక ప్లేట్ అండి. ఆ ప్లేట్లోటు అది కేక్ చేసిన ప్లేట్ అది తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండి కొద్దిగా 4 పక్కలు చల్లరించేసిన తర్వాత ఆ బేకరీ అంతా ఆ మిక్సీ చేసాం కదండి, ఆ మిక్సీ అంతా ఆ ప్లేట్లో ఈ మిశ్రమం బాగా కలపండి. కలిపిన తర్వాత అది చూపించినట్టు అనగా చెమిస్తాను కొద్దిగా ఎత్తండి. మన కిందకి జారిపోయినట్టు ఉంటే మన కేక్ రెడీ అవుతుందండి. ఇలాగే ఉండాలి, ఇలాగే వీడియో చూపించినట్టు ఉండాలి. కేక్ మిశ్రమం ఉబ్బెనలో లేకపోయినా ఒక తోసలోటు ఒక అరగంట సేపు అయినా వేడి చేయండి, అయిపోద్ది. స్లో దిమ్మ అంచులో పెట్టేసి ఒక అరగంట సేపు కేక్ రెడీ చేయండి, వచ్చేస్తుంది. ఎమ్మి కేక్ బయలుదేరిపోయిందండి, చూడండి.